దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచ చరిత్రను మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథంగా ప్రపంచ చరిత్రను మనకు తెలియజేస్తుంది. క్రమబద్ధమైనటువంటి క్రొనాలజికల్ హిస్టరీని బైబిల్ తెలియజేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అయినటువంటి మెసొపొటేమియా నాగరికత సంబంధించినటువంటి ఆనవాళ్ళు బైబిల్లో ఉన్నాయి. అబ్రహాము మెసొపొటేమియా నాగరికతకు సంబంధించినటువంటి వ్యక్తి. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మెసొపొటేమియా నాగరికత ప్రాంతంలో కల్దీయులను ఊరు అనే పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతన్ని ఎన్నుకున్నాడు. కనుక ప్రారంభంలో మానవుని యొక్క చరిత్రను వివరించేటువంటి నాగరికత ఏది అంటే మెసొపొటేమియా నాగరికత. ఆ తర్వాత కాలక్రమేణా ఐగుప్తు నాగరికత వర్ధిల్లింది. అదే క్రమంలో భారతదేశంలో సింధు నాగరికత వర్ధిల్లింది. ఈ విధంగా అత్యంత పురాతనమైనటువంటి నాగరికతలన్నీ కూడా బైబిల్ నందు వాటి యొక్క చరిత్ర వివరించబడుతుంది. కాబట్టి ప్రపంచ చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలంటే బైబిల్ మనకు ఖచ్చితమైనటువంటి చరిత్రను తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు 2600 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 2600 సంవత్సరాలప్పుడు వారి యొక్క సంస్కృతిని ఇక్కడ డెవలప్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో ఇండో గ్రీకులుగా వచ్చినటువంటి ఆరియన్స్ ఈ సింధు నాగరికత ప్రజలపైన దండెత్తి వీరిపై జయించి ఇక్కడ ఆర్యన్ సంస్కృతిని స్థాపించారు. ఇక్కడ అసురులైనటువంటి వ్యక్తులైనటువంటి ఇక్కడ సింధు నాగరికత ప్రజలను బానిసలుగా చిత్రీకరించి కుల వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని ఏ కేటగిరీలో ఉంచాలో ఆ కేటగిరీలో ఉంచి ఈ విధంగా వారు ఆర్యన్స్ ఇక్కడ సంస్కృతిని స్థాపించారు. ఇది చరిత్ర. అదే క్రమంలో ఐగుప్తు నాగరికత బహుగా వర్ధిల్లింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నాగరికత ఫరో కింద బానిసలుగా చేయబడ్డారు. ఆ తర్వాత దేవుడు వారి మొరను విని మోషేను ఎన్నుకొని నాయకునిగా ఎన్నుకొని వారిని విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాల గుండా నడిపించి వాగ్దాన దేశంలో వారిని చేర్చడం జరిగింది. కనుక ఈ విధంగా ప్రపంచ చరిత్రనంతా క్రమబద్ధంగా బైబిల్ ఖచ్చితంగా బోధిస్తుంది. కనుక బైబిల్ అత్యంత చారిత్రక ఆధారం కలిగినటువంటి గ్రంథంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కినది.